UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువుగారు ఇక మీరు 9 రోజుల పాటు చక్కగా ముగ్గులు వేసి పూజా విధానం చేసుకుంటాము అన్నట్టుగా చెప్పారు. ఈ 9 రోజుల పాటు ఎలాంటి నైవేద్యాలు పెడతారు? నైవేద్యాలు ఏవేవి పెడతారు? 9 రోజుల పాటు 9 రకాలు పెడతారా? ఆ రోజు ఒకే రకం పెడతారా? అంతేకాకుండా పూజా విధానం ఏ విధంగా ఉంటుంది? మీ పూజా విధానం చెప్పండి. అయితే అమ్మా, మేము 9 రోజులు ఆ అమ్మవారికి 9 విధానాలుగా 9 ప్రసాదాలు అనేది మేము పెడతామమ్మా. 9 ప్రసాదాలు అంటే మెయిన్గా అమ్మవారికి పాలుతో పొంగలి చేసి అమ్మవారికి ఫస్ట్ పెడతాము. రెండో రోజు పసుపుతో అమ్మవారికి ఆమెకు పులిహారము ప్రసాదం పెడతాము. అలాగా లడ్డు అన్ని రకరకాలుగా 9 విధానాలుగా తయారు చేసేసి ఒకే విధంగా కాకోకుండా 9 రోజులు 9 విధానాలుగా మారుస్తూనే ఉంటాం. అంటే ఒకే ప్రసాదం కాకోకుండా ఒకరోజు ఈ ప్రసాదం పెట్టామనుకోండి, ఇంకో రోజు ఇంకో ప్రసాదం. అలాగా మేము మాకు ఉండాల్సిన కొన్ని పాత పద్ధతుల ప్రకారంగా మేమంతా అమ్మవారికి ప్రసాదం పెట్టేసి అమ్మవారిని కొబ్బరికాయలు కొట్టేసి పూజించేసేసి అమ్మవారి పూజ చేసిన తర్వాత ప్రార్థన చేసేసి మా ఆడవాళ్ళందరూ కలిసేసి అక్కడ మధ్యలో కూర్చొని భజనలు చేస్తుంటాం అమ్మవారిని. అంటే అక్కడ ఆ అమ్మవారిని మేము చేసేటప్పుడు ఇలాంటి ఎర్రటి వస్త్రములు అంటారు కదా, ఎర్రటి వస్త్రాలు వేసుకొని చేయాలి అక్కడ. అది ఎవరు చేసినా కూడా వస్త్రధారణ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వస్త్రధారణ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అక్కడ కూడా మామూలుగా అంటే ఏ వస్త్రం అంటే ఆ వస్త్రం కట్టుకొని చేస్తే అది పెద్దగా అనుకూలం ఉండదు. కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళు, అక్కడ పూజ చేసిన వాళ్ళు, మామూలుగా దండం పెట్టుకొని పోయిన వాళ్ళు అది వేరుగా ఉంటుంది. అక్కడ ఉండి పూజ చేసే వాళ్ళ వరకు అమ్మవారికి ఎర్రటి వస్త్రం ధరించాల్సిందే. ఏక వస్త్రధారం వేసేసి దాన్ని కట్టడి కట్టేసి దాన్ని చేసి ఏర్పాటు చేసేసి అమ్మవారిని పూజిస్తుంటాం. ఓకే. 9 రోజుల పాటు పూజలు జరుపుతారండి? 9 రోజుల పాటు పూజ జరుగుతూనే ఉంటుంది. ఓకే. 9 రోజుల తర్వాత ఇప్పుడు మీరు పెట్టుకున్న పటం కానివ్వండి, అది దాన్ని తొలగించడం జరుగుతుందా? అక్కడే పెడతారా? మరి దాన్ని ఏం చేస్తారు 9 రోజుల తర్వాత? 9 రోజులు అయిపోయిన తర్వాత ఆ అమ్మవారి మట్టితో తయారు చేస్తాం కదమ్మా మేము అమ్మవారిని. ఆ అమ్మవారిని ఒక ప్లేట్ లాంటిది దాని మీద పెట్టేసి దానికి ఒక మంచం మాదిరి ఉంటుంది అన్నమాట. మంచం మోస్తారు కదా ఇట్లా పల్లకి ఆ మాదిరిగా ఒక చెక్కతో తయారు చేసుకొని మేము ఆల్రెడీ పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఈ టైం వచ్చినప్పుడు అది మేము వేటికి తీసేసి ఆ చెక్క మీద పెట్టుకొని మేము అమ్మవారిని ఆ ఊరు చుట్టూ మేము తిప్పుతుంటాం. ఊరేగింపు. ఇక అప్పుడు ఊరేగింపుతో కొబ్బరికాయలు, కోళ్ళు, పూజలు, పునస్కారాలు కొన్ని జరుగుతుంటాయి. అమ్మవారి కట్టడి కట్టేసి అన్ని చేసేసిన తర్వాత ఆ అమ్మవారిని ఎత్తపోయి మాకు దగ్గరలో ఉండాల్సిన నీళ్ళల్లో అమ్మవారిని ఆమెకు నిమజ్జనం చేసేస్తాం. ఓకే. ఏ రోజు చేస్తారండి నిమజ్జనం? 9 రోజులు అయిపోయిన తర్వాత. ఓకే. దశమి తర్వాతనా? దశమి రోజా? దశమి తర్వాత అయిపోయిన తర్వాతే. దశమి 9 రోజులకి మనకి 9 రోజులకి నవమి అయిపోతుంది. నవమి అయిపోయిన తర్వాత నవమి అయిపోయినాక దశమి టైంలో ఆ టైంలో కల్లా ఏర్పాటు చేసేస్తాం అమ్మవారిని. నైవేద్యం చేసిన తర్వాత తంతు ఏ విధంగా ఉంటుంది? ఆ నైవేద్యం చేసి ఏంటమ్మా అంటే మీరు ఊరేగింపు చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత నిమజ్జనం అయిపోతుంది కదా, నిమజ్జనం అయిపోయిన తర్వాత మీరు చేసే పనులు ఏ విధంగా? అదే నిమజ్జనం ఇదన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి అప్పుడు అమ్మవారి పటం ఉంటుంది అన్నమాట. మామూలు పటం, దుర్గాదేవత పటం. ఆ దుర్గాదేవత పటాన్ని మేము పెట్టేసి అక్కడ అమ్మవారికి మేము ఏటబోతులు కోస్తాం. ఏటబోతులు కోసేసి అక్కడ ప్రసాదం చేసి వండి అక్కడ కొంచెం అమ్మవారి ప్లేట్లో పెట్టేసి అమ్మవారి ప్లేట్లో పెట్టేసిన తర్వాత అక్కడ మధ్యలో కొంత అమ్మవారు మాకు ఉంటారు కదా, ఆడవాళ్ళందరూ ఉంటారు కదా తల్లి, ఆ ఆడవాళ్ళందరూ వచ్చేసి కొన్ని భజనలు చేసేసి అక్కడ మాకు కొమ్ము డ్యాన్స్ ఉంటుంటుంది అన్నమాట. అమ్మవారు కొమ్ము డ్యాన్స్. అమ్మవారు కొమ్ము డ్యాన్స్ అనేది అమ్మ పూజ కొమ్ము డ్యాన్స్ అంటారు. ఆ అమ్మ పూజ కొమ్ము డ్యాన్స్లో అందరం కూర్చొని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి గుమ్ము గుమ్మారే అనుకుంటూ కొమ్ము డ్యాన్స్ వేసేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ అమ్మవారు ప్రసాదము అక్కడ వచ్చిన అందరికీ మేము ప్రసాదం పెట్టి అందరికీ భోజనం మాదిరిగా అందరికీ పెడతాం.
ఇప్పుడు కోయదొరలు మాత్రమే ఈ ప్రసాదాన్ని స్వీకరించాలా? మీరు చేసే ప్రసాదం ఏదైతే ఉందో. మిగిలిన అందరికి కూడా మీరు ఆ ప్రసాదాన్ని పంచటం అనేది జరుగుతుంది. అయితే మేము చేసేటప్పుడు చాలా మంది భేటీలో ఉండవలసిన వాళ్ళు రారమ్మా. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఈ వాళ్ళ పూజల్లో మనం పాల్గొంటే ఏమవుతుందో అన్నట్టుగా చాలా మంది కొంచెం భయపడుతుంటారు. ఎందుకని? ఎందుకంటే అప్పుడు కొన్ని మా పూజలు కొంచెం సపరేట్‌గా ఉంటాయి గదా! హ్మ్. కాబట్టి వాళ్ళు ఏందంటే వీళ్ళు వీళ్ళు చేసే పూజలో మళ్ళీ ఏమన్నా మంచి చెడవుద్ది అనేట్టుగా కొంతమంది హ్మ్. మనకు దగ్గర ఉండవలసిన వాళ్ళు వస్తుంటారు. హ్మ్. మనకు ముఖ్యమైన వాళ్ళు మనకి స్నేహితులు, మిత్రులు, మన దగ్గర వచ్చిన వాళ్ళు, మనతో మాట్లాడిపోయిన వాళ్ళు, మన దగ్గర వచ్చిన వాళ్ళందరూ వస్తుంటారు. హ్మ్. వచ్చి ప్రసాదం తీసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. హ్మ్. దానికేమి ఉండదు, తప్పేం ఉండదు. ఓకే. అందరూ వస్తుంటారు. సో, చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. అదండి ప్రసాదాలకి సంబంధించి అలాగే కోయదొరలు 9 రోజుల పాటు ఎలాంటి పూజా విధానం చేస్తారు? దాని తర్వాత నిమజ్జనం ఏ విధంగా ఉంటుంది? ప్రసాదాలు ఏ విధంగా ఉంటాయి? బలిదానాలు ఏ విధంగా ఉంటాయి? విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా! మీరు సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో మీరు జ్యోతిష్యం చూయించుకోవాలి అనుకున్నా, లేదా కోయదొరలకి సంబంధించిన ప్రోగ్రామ్స్ మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తూ గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.